కూటమి ప్రభుత్వంలో రాయలసీమ మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తెలిపారు. సూపర్ 6 సూపర్ హిట్ సభతో రాయలసీమకు న్యాయం జరుగుతుందని చెప్పారు. కరువు వలసలకు నిలయమైన అనంతపురంతో పాటు రాయలసీమ పారిశ్రామికంగా ఉద్యాన పంటలతో అభివృద్ధి చెందుతుందని చెప్పారు. సీఎం చంద్రబాబు స్పష్టమైన హామీలతో ఈ ప్రాంత రూపురేఖలు మారుతున్నాయంటున్న కందికుంట వెంకట ప్రసాద్తో మా రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. లో తలపెట్టిన సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. వెంకటప్రసాద్ ఎమ్మెల్యే గారు చెప్పండి, ఈరోజు సీఎం స్పీచ్ కానీ ఆయన ఇచ్చిన హామీలు కానీ అనంతపురం జిల్లాలో ఈ సభ హిట్ కావడం కానీ ఎలా చూస్తారు? మొదటిగా ఈ సభ నిర్వహించుకునేటువంటి హక్కు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, కూటమి ప్రభుత్వానికి కావచ్చు, కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి పార్టీలకు కావచ్చు 100కు 100% ఉంది. ఎందుకంటే ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా అమలు చేసి మరీ సభ నిర్వహించుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా అదనంగా మళ్ళీ యూనివర్సల్ హెల్త్ పాలసీ ఒకటి తీసుకొచ్చున్నారు. 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ప్రతి పౌరుడికి అంటే అద్భుతమైనటువంటి విషయం. ఎందుకంటే పేదవాడు కానీ, మధ్యతరగతి వాడు కానీ, దిగువ మధ్యతరగతి వాడు కానీ ఎక్కువగా ఖర్చు పెట్టే దేని మీద, విద్య మీద, వైద్యం మీద, రెండింటి మీద ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. అందుకు తార్కాణమే నారా లోకేష్ గారి చొరవ కావచ్చు విద్యా విధానంలో, అంతే స్థాయిలో ఆరోగ్య విషయంలో కొత్తగా తీసుకొచ్చినటువంటి విధానం కావచ్చు. అంతేకాకుండా ఈ రోజున వేదిక మీద నుంచి మళ్ళీ ఒకసారి వరాల జల్లు కురిపించినారు. ఆటో వాళ్లకు 15,000 రూపాయలు అనౌన్స్ చేసినారు. ఇది నిజంగా ఆహ్వానించదగినటువంటి విషయం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో మీరు కుప్పం నీళ్ళు తీసుకుపోతున్నారని గొడవ పెట్టగలిగినారు, కానీ మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చినాకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నాం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కదిరి మీద చెర్లపల్లి రిజర్వాయర్ ద్వారా పొంగనూరు బ్రాంచ్ కెనాల్కి నీళ్ళు తీసుకుపోయేసి పొంగనూరు నీళ్ళు తీసుకుపోగలిగినాడు. కానీ మెయిన్ బ్రాంచ్ కెనాల్లో మా తలుపుల మండలం కావచ్చు, అదే రంగా మిగతా ప్రాంతాలకు కావచ్చు నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇది ద్వంద్వ ప్రమాణాలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో కుప్పంకు నీళ్ళు పోకూడదంటారు, అధికారంలోకి రాగానే అదే కుప్పం బ్రాంచ్ కెనాల్లో నీళ్లు పొంగనూరు దాకా తీసుకుపోతారు. ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,700 కోట్ల పైచీలు ఖర్చు పెట్టి కుప్పం దాకా నీళ్ళు ఇవ్వడమే కాదు, మీరు ఎక్కడైతే పులివెందల ముఖ్యమంత్రిగా పనిచేసి పులివెందల్లో ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినారు. 5 సంవత్సరాల కాలంలో కనీసపు అవగాహన లేకుండా, కనీస బాధ్యత లేకుండా 2 మండలాలకి కదిరి నుంచి నీళ్ళు ఇస్తే ఆ 2 మండలాల్లో చెరువులు నిండుతాయనేది కూడా లేదు. వీళ్ళకి నల్లపురెడ్డిపల్లి కానీ, ఎర్రచెరువు కానీ ఈ రెండింటికి నీళ్ళు ఇవ్వలే. మా ముఖ్యమంత్రి గారు మీ నియోజకవర్గం అని కూడా ఆలోచన చేయకుండా మీరు కదిరిలో గొడ్డలు కొని మీ బాబాయిని చంపుకొని ఎన్నికల్లో లబ్ధి పొందినారు. అదే స్థాయిలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వస్తూనే కదిరిలో అందరినీ మెయిన్ బ్రాంచ్ కెనాల్ ద్వారా పులివెందులకు నీళ్ళు ఇచ్చి మీ ప్రజలను ఆదుకున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానానికి, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానానికి ఉన్నటువంటి తేడా. ఇంత స్పష్టమైనటువంటి తేడాని ప్రజలకు తెలియజెప్పేటువంటి బాధ్యత కూడా ఇటువంటి వేదికల అవసరము, ఇటువంటి వేదికల మీద చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా పారిశ్రామిక వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కియా కావచ్చు. ఈ రోజున గతంలో మహానాడు కడపలో చేశారు దిగ్విజయంగా, అంటే మళ్ళీ అనంతపురంలో ఒక సభ పెట్టారు కూటమి ద్వారా. రాయలసీమలో రాజకీయంగా ఒక స్థిరత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఈరోజు సీఎం మాటలు కూడా అదే చూస్తున్నట్లున్నాము. ఏమైనా రాజకీయంగా ఒక స్థిరత్వం కోసం పార్టీ గట్టి పునాదులు వేస్తుందని చెప్పొచ్చు. క్వైట్ ఆబ్వియస్, ఖచ్చితంగా అదే రకమైనటువంటి ఆలోచన ఉంటుంది. ఎందుకంటే కొద్ది వరకు జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాంతంలో కులాన్ని, మతాన్ని, విద్వేషాలని రెచ్చగొట్టి ప్రాంతీయవాదాన్ని తెర మీదకి తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందేటువంటి ప్రయత్నం నిరంతరం చేస్తూనే వస్తున్నాడు. అందులో కొన్నిసార్లు విజయవంతం కూడా అయినాడు ఆయన. ఈ రోజున ప్రజలు ఏమారుతున్నారు. గతంలో ఒకసారి ఏమారి ఒకసారి అవకాశం ఇచ్చినారు, రెండోసారి నిద్ర మేల్కొని ఆయనకు చెప్పాల్సిన స్థాయిలో బుద్ధి చెప్పినారు. మళ్ళీ ప్రజల్ని ఏమార్చేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గోబెల్స్ క్యాంపెయిన్ చేయడం కావచ్చు, అబద్ధాలని ప్రచారం చేయడం కావచ్చు, ప్రభుత్వాన్ని వైఫల్యాల కింద చిత్రీకరించడం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక మీడియాని కావచ్చు, వాళ్ళ నాయకుల్ని కావచ్చు అడ్డం పెట్టుకొని అబద్ధాలు చెబుతూ మళ్ళీ ఒకసారి మోసం చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కులాల మధ్యన, ప్రాంతాల మధ్యన చిచ్చు రేపకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ప్రక్రియని స్పష్టంగా చేయాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారు. ఇంకా ఒక 10 ఏళ్ల కాలం పాటు కూటమి ప్రభుత్వం ఉంటేనే ఈ రాష్ట్రం గాడిలో పడుతుంది. అంతకుమించి మళ్ళీ ఒకసారి పొరపాటు ప్రజలు చేస్తే మాత్రము ఈ రాష్ట్రం సర్వం కోల్పోతుంది. గడిచిన 5 సంవత్సరాల్లో జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకోలేనటువంటి నష్టం. మళ్ళీ ఒక తప్పిదం జరగకూడదనే ఆలోచనతో రాజకీయ పార్టీకి అధినేతగా ఆయన నిరంతరం పనిచేస్తూ ఉంటారు, ఆలోచన చేస్తూ ఉంటారు. అందులో భాగంగా రాయలసీమ ప్రాంతంలో మా పునాదులను మెరుగుపరుచుకోవాలా, బలంగా చేసుకోవాలా, మరింత ఎదగాలనే ఒక తాపత్రయం నిరంతరం ఉంటుంది. అందులో భాగంగానే మేము కూడా
రాయలసీమ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఈరోజు సభ చూసారంటే ఒక రాయలసీమ వాసిగా, ఒక రాయలసీమ ఎమ్మెల్యేగా ఆ సీఎం స్పీచ్ కావచ్చు, ప్రత్యేకంగా రాయలసీమ ఆయన పదే పదే చెప్పడం, రాయలసీమకు వరాలు ఇవ్వడం, వీటన్నిటిని కూడా ఎట్లా చూస్తారంటే మీరు ఒకసారి గమనిస్తే దాదాపు 25 ఏళ్ళ అనుభవం రాజకీయాల్లో ఉంది నాకు. అసలు తాగునీళ్లు ఇబ్బంది పడేటువంటి ప్రాంతం అనంతపురం జిల్లా. నిరంతరం ఏ రాజకీయ నాయకుడిని ముట్టుకున్నా పార్టీలకు అతీతంగా జైసల్మర్ తర్వాత అత్యల్ప వర్షపాతం ఉన్నటువంటి ప్రాంతం భారతదేశంలోని పదే పదే చెప్పినటువంటి పరిస్థితులు మీరు కూడా చూస్తుంటారు, పాత్రికేయ మిత్రులు కూడా. ఈరోజున అటువంటి పరిస్థితుల నుంచి తాగునీటి సమస్యను తీర్చుకోగలిగినాం. ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో, అప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఏముంది, క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాంక్స్, గొలుసుకట్టు చెరువుల్ని పెంపొందించుకోగలిగినాం. అంద్రినివా కింద ఆయకట్టు ఉందా, ఫ్లడ్ వాటరా, ఇంకోట అని కొద్దిమంది కామెంట్ చేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ది డే వాటర్ ఈజ్ నీడెడ్. నీళ్ళు అనేది అవసరం, అత్యావశ్యకం. ఇటువంటి పరిస్థితుల్లో అంద్రినివా ద్వారా కాలువల్లో నీళ్లు పరిగెత్తా ఉంటే, రిజర్వాయర్లో నీళ్ళు నిల్వ ఉంటే భూగర్భ జలాల మట్టం పెరుగుతుంది. బోర్వెల్లు ఖచ్చితంగా పనిచేస్తున్నాయి ఎండాకాలంలో కూడా. అంతే స్థాయిలో చెరువుల కింద ఉన్నటువంటి ఆయకట్టుని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దుకునేటువంటి పరిస్థితులు మేము కల్పించుకున్నాం. ఈ రోజున ఏమాత్రము ఎలక్ట్రిసిటీ బిల్స్ ఖర్చు లేకుండా గ్రావిటీ మీదే ఆల్మోస్ట్ క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాంక్స్ జరిగింది. కొలుసుకట్టు చెరువులు నిర్మించుకోగలిగినాం. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి విజ్ఞతే. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఆయన పట్టుదలే ఈ రోజున కుప్పానికి నీళ్లు తీసుకోగలిగినారు. ఎవరైనా గుండెల మీద చేసుకొని గడిచిన 40 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది, చాలామంది ఉండకపోవచ్చు. గడిచిన 40 సంవత్సరాలు కానీ, 30 సంవత్సరాలు కానీ, 25 సంవత్సరాలు కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా కూడా గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరు కలలో అయినా కృష్ణానదీ జలాలు ఈ ప్రాంతానికి వస్తాయని ఎప్పుడన్నా అనుకున్నారా? వచ్చినాయి. అది నిజమైంది, వాస్తవమైంది. ఈ ప్రాంతంలో రైతాంగం బాగుపడింది. ఈ రోజున రాష్ట్ర తలసరి ఆదాయం తీసుకుంటే వ్యవసాయంలో వీఆర్ ద నెంబర్ 1. ఉమ్మడి అనంతపురం జిల్లా ఫలసాయం పెరిగిన తర్వాత, ఈ రోజున హార్టికల్చర్ బాగా ఊపందుకున్న తర్వాత జిఎస్డిపిలో అగ్రికల్చర్లో వీఆర్ ద నెంబర్ 1. అటువంటి పరిస్థితులు రాబడినాయి. అంతేకాకుండా ఇండస్ట్రియలైజేషన్, పారిశ్రామిక వాడలు కావచ్చు, మనకు ఉన్నటువంటి యాక్సెస్ కావచ్చు, టోపోగ్రఫికల్గా భౌగోళికంగా మనం ఉన్నటువంటి ఈ అనంతపురం జిల్లా ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, చిత్తూరు జిల్లా ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, కడపలో కొప్పర్తి కావచ్చు, కర్నూలులో ఓరవకల్లు కావచ్చు, పెద్ద ఎత్తున పారిశ్రామిక ఓడలు నెలకొల్పేటువంటి కార్యక్రమం రూపుదిద్దుకుంటోంది. అంటే పారిశ్రామికంగా వైపున ముందుకు పోతున్నాం, ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంది. అంతే స్థాయిలో వ్యవసాయం, అగ్రికల్చర్ బేస్డ్ స్టేట్గా ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నటువంటి వ్యవసాయాన్ని కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి దిశలోనే చంద్రబాబు నాయుడు గారు తీసుకుపోతున్నారు. తద్వారా రాయలసీమ ప్రాంతంలో జీవన శైలిలో కావచ్చు, తలసరి ఆదాయంలో కావచ్చు, ప్రజల జీవితాల్లో కావచ్చు సుస్పష్టమైనటువంటి మంచి మార్పును తీసుకొచ్చేటువంటి కార్యక్రమంకు శ్రీకారం చుట్టినారు. దాని ఫలాలు కూడా అందరూ అనుభవిస్తున్నారు ఈ రోజున. అంటే మొత్తం మీద చూసుకుంటే ఈరోజు ముఖ్యమంత్రి స్పీచ్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా చాలా హర్షం వ్యక్తం చేసినప్పుడు రాయలసీమ దశ మార్చేటువంటి ఇలాంటి సభలు జరగాలి. ముఖ్యంగా చంద్రబాబు మరో 10 ఏళ్ళు అధికారంలో ఉండాలి, ఉంటేనే రాయలసీమ అభివృద్ధి చెందని కూడా నేతలు ఒక ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా జయరామ్తో ప్రవీణ్, HM TV, అనంతపురం.